తమ్ముడు అన్నొచ్చిండో. దేవుడి సన్నిధిలో తన కళ్ళ ముందే అమ్మా నాన్నలు చనిపోవడం చూసిన అలకనందకి దేవుడంటే ఇష్టం పోయింది. ఎంత సగవుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. బాబే ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళు. ఈ రోజు నుంచి ఈ ఊరితో కానీ మన ఇంటితో కానీ నీకెలాంటి సంబంధం లేదు. నాన్న వెళ్ళు. వాళ్ళకి కావాల్సింది నువ్వే అయితే వెళ్ళి చావరా. అంత గొప్పగా ఏం లేదు. నేను మళ్ళీ ఇంటర్వెల్లో ఫోన్ చేస్తాను. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. దేవుణ్ణి కదా. ఏమ్మా ఉపవాసమా? ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా, దేవుడికి దగ్గరగా ఉండటం. అవును, మొన్నటి వరకు నాస్తికుడినే, హేతువాదినే. కానీ ఆ మంజునాథుడి కృప వల్ల నాకు జ్ఞానోదయమై స్వామి భక్తున్నయ్యాను. ఆయన చెప్పేది దయచేసి నమ్మండి. ఆ స్వామిని దర్శించుకోవడానికి మాకు అవకాశం ఇప్పించండి. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా, ఆయన ముందు లేపు తగ్గనే. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం. ఎరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. ఓకే ఓకే, रेड बटन है,